హర హర మహాదేవ్. అద్భుతమైన దర్శనం జరిగింది. ఎందుకంటే ఆ జ్యోతిలింగాన్ని అయితే మనం అయితే టచ్ చేయొచ్చు. స్పర్శ దర్శనం అయితే ఇక్కడ కల్పిస్తున్నారు. సుష్మా అనే మహాభక్తురాలు భక్తి కోసం ఇక్కడ వెలిచిన ఆ మహాదేవుడు कृष्णेश्वर टेम्पल जाने को बस सिटी बस है ना. हर हर महादेव. పవిత్రమైన స్థలానికి మనం ఎలా చేరుకోవాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ ఉండాలి, ఈ ఆలయం యొక్క చరిత్ర, మరి ఇక్కడ దర్శనం ఎలా జరిగింది, ప్రతి విషయం అయితే ఈ వీడియోలో మనం అయితే క్లియర్గా తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సెల్ఫ్ అండ్ ట్రావెల్. దిస్ ఈజ్ రాము. ఈరోజు మనం ద్వాదశ జ్యోతిర్లింగాలలో చివరిది 12వ జ్యోతిర్లింగమైన శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగానికి అయితే ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తున్నాం. అలాగే మనకు ఈ ఆలయం పక్కన 1 కిలోమీటర్ దూరంలో మనకు ఎల్లోరో కేవ్స్ ఉంటాయి. ముఖ్యంగా కేవ్ నెంబర్ 16 ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన అద్భుతం. ఒక బండరాయిని తొలిచి చెక్కి ఒక అద్భుతమైన ఆలయంగా అక్కడైతే నిర్మించారు. కాబట్టి అద్భుతమైన ఆలయం కైలాసాలయం. ఈ వీడియోలో మనం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం అలాగే ఒక చారిత్రక ప్రదేశాన్ని రెండు కూడా మనకు 1 డే టైం ఉంటే మనం అయితే ఈ ట్రిప్ని అయితే మనం అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు 1 డే ట్రిప్ ఒక బెస్ట్ టూర్గా ఇది ఉండబోతుంది. కాబట్టి మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఇంకా మనకు సమయం ఉంటే మనమైతే పక్కన ఉన్న షిరిడి కూడా మనమైతే విజిట్ చేయొచ్చు. ఇంకా చాలా వరకు అయితే చాలా భక్తులు అయితే ఇంకా జ్యోతిర్లింగాలు మహారాష్ట్రలో 3 జ్యోతిర్లింగాలు కూడా ప్లాన్ చేసుకుంటారు. సో మనకు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం అలాగే భీమశంకర జ్యోతిర్లింగం ఇంకా నాసిక్లో మనకు చాలా చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి. అలాగే సప్తశృంగి అమ్మవారి ఆలయం ఇలా మనకు చాలా ప్లేసెస్ ఉన్నాయి. మీకు టైం ఉంటే ఇవన్నీ కూడా ఎలా ఒక ఆర్డర్లో ఏ విధంగా చూడాలైతే నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. మీరు కూడా మహారాష్ట్రకు వచ్చి మన జ్యోతిర్లింగాలను అలాగే వాటర్ ఫాల్స్ అలాగే అడ్వెంచర్ ట్రిప్స్ అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఈరోజు ప్రయాణం అయితే మేము ముగ్గురం అయితే కలిసి చేస్తున్నాము. మేమిద్దరం ఒకే దగ్గర పనిచేస్తాం. తను నా కొలీగ్ జి నరేందర్ రెడ్డి. ఇక తనైతే చెప్పాలి స్పెషల్గా, ఎందుకంటే తను ఒక ట్రావెల్ లవర్ అని చెప్పవచ్చు. నేను రీసెంట్గా పూరి జగన్నాథ్ వెళ్ళినప్పుడు నా పూరి వీడియోస్ బాగున్నాయి బ్రదర్ అని చెప్పి నన్ను కాంటాక్ట్ అయ్యి ఇప్పుడు నాతో పాటు ఒకసారి ట్రావెల్ చేస్తా అని నాతో పాటు వస్తున్నాడు. ఒకసారి బ్రదర్ని అడుగుదాం. బ్రదర్ మీరు చెప్పండి, మీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్, మీ ట్రావెల్ పైన ఒపీనియన్ ఏంటి మీకు? సో ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం నాకు. రీసెంట్లీ మీ యొక్క పూరి జగన్నాథ్ వీడియోలు నేను టీవీలో చూసాను కాబట్టి మీ యొక్క వీడియోలు చాలా బాగా నచ్చినాయి. కాబట్టి సో ఈరోజు రాముగారితో ప్రయాణం చేస్తున్న నాకు చాలా సంతోషంగా ఉంది. చూశారు కదా. సో ఇలా చాలా మందికి అయితే ట్రావెలింగ్ అయితే చాలా ఇష్టం ఉంటుంది. కాబట్టి మీరు కూడా లైఫ్లో ట్రావెలింగ్ అనేది చాలా మంచి మెమోరీస్ని ఇస్తుంది. కాబట్టి మీరు కూడా టైం ఉన్నప్పుడు ప్లాన్ చేసుకోండి, ఇలాంటి ట్రావెల్ చేయండి. లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి ఇంకా ట్రైన్ రావడానికి కొంచెం సమయం అయితే పడుతుంది. కాబట్టి అప్పటి వరకు మనం అక్కడికి ఎలా చేరుకోవాలైతే తెలుసుకుందాం. మనం శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగానికి చేరుకోవాలంటే సొంత వాళ్ళు అయితే మనం డైరెక్ట్ అయితే గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. బట్ మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ట్రైన్లో వెళ్ళాలంటే మనమైతే ముందుగా ఛత్రపతి శంభాజీనగర్కి అయితే చేరుకోవాలి. మరి ఛత్రపతి శంభాజీనగర్ చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ తిరుపతి నుంచి కానీ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఛత్రపతి శంభాజీనగర్కి 2 రూట్స్లో అయితే ట్రైన్స్ అయితే వెళ్తాయి. ఒక రూట్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి ఇక్కడ వికారాబాద్ అలాగే జైరాబాద్ బీదర్ మీదుగా అయితే మనకైతే ఛత్రపతి శంభాజీనగర్ వెళ్తుంది. ఇంకో రూట్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి కామారెడ్డి నిజామాబాద్ తర్వాత బాసర మీదుగా అయితే ఛత్రపతి శంభాజీనగర్ అయితే ట్రైన్స్ అయితే చేరుకుంటాయి. దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ నుంచి మీరైతే ట్రైన్ బుక్ చేసుకొని ఈజీగా అయితే మీరు ఛత్రపతి శంభాజీనగర్కి అయితే చేరుకోవచ్చు. నేనైతే ఇక్కడ బోర్డింగ్ వికారాబాద్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే మా హోమ్ టౌన్ దగ్గర కాబట్టి నేనైతే బోర్డింగ్ పాయింట్ వికారాబాద్ అయితే తీసుకున్నాను. డీటెయిల్ ట్రైన్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఎవరికైతే అవసరం ఉంటుందో. ఇంకా ట్రైన్ అయితే కాసేపట్లో రాబోతుంది. కాబట్టి మనం అయితే ట్రైన్ వచ్చిన తర్వాత ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. మనం ప్రయాణం చేయాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ నెంబర్ 1720 కాకినాడ నుంచి సాయినగర్ షిరిడి. సో మనం అయితే ఇప్పుడైతే ప్రయాణం స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో, ట్రైన్ అయితే ఎక్కుదాం.
మొత్తానికి ఫైనల్గా మన ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, మనం థర్డ్ ఏసీలో ఉన్నాం. చాలా నీట్గా ఉంది. యాక్చువల్గా పథకాల్లో స్లీపర్ క్లాస్ బుక్ చేసాము, కానీ టికెట్ అనేది బుక్ కాలేదు. చాలా ఎందుకంటే ఈ షిరిడి రూట్ అనేది ఎప్పుడు క్రౌడ్గా ఉంటుంది కాబట్టి సో మనకు టికెట్ అవైలబుల్ లేకుంటే థర్డ్ ఏసీ అయితే తీసుకున్నాం. ఫ్యామిలీకి అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ రూట్లో అంటే మేము ఇప్పుడు వికారాబాద్, జైరాబాద్ అండ్ బీదర్ రూట్లో వెళ్తున్నాం కదా. ఈ రూట్లో అయితే ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ అయితే అవైలబుల్ లేదు కాబట్టి మీరు ఈ రూట్లో వస్తే ఖచ్చితంగా మీరు ఇంటి నుంచే ఫుడ్ తెచ్చుకోండి, లేదా ట్రైన్లో వాళ్ళు ఇచ్చింది అయితే తినాల్సి ఉంటుంది. ఫైనల్గా మనం ఛత్రపతి శివాజీ నగర్కి అయితే చేరుకున్నాము. సో ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ 4:35కి రావాలి, కానీ 20 minutes లేట్ అయితే అయింది. సో ఈ విధంగా మీరు ట్రైన్ అనేది మీకు ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వచ్చేలా బుక్ చేసుకోండి, ఎందుకంటే మనం నైట్ అయితే ట్రైన్లో స్టే చేయొచ్చు. సో ఇక్కడ మనం ఎక్స్ట్రా రూమ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇలా మీరు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ రీచ్ అయ్యాలైతే మీరైతే ట్రైన్ అయితే బుక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత మనం అయితే CBS బస్కి వెళ్ళి అక్కడ నుంచి అయితే బస్సులో మనం శ్రీ కృష్ణేశ్వర టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఫ్రెష్ అప్ అయ్యాలనేది తెలుసుకుందాం. లెట్స్ గో. ఇక్కడ మనకు ప్లాట్ఫామ్ 1లో అయితే ఇక్కడ చూడొచ్చు పే అండ్ యూజ్ ఏసీ వెయిటింగ్ హాల్ అయితే ఉంది. సో ఇక్కడ స్నానానికి అయితే ఇక్కడ ఫెసిలిటీస్ అవైలబుల్ లేదని చెప్తున్నారు కాబట్టి మనం బయటికి వెళ్ళి చూద్దాం, బయట ఉందని చెప్తున్నారు పే అండ్ యూజ్. సో బయటకి అయితే వెళ్దాం. మనం ఇలా రైల్వే స్టేషన్ బయటికి రాగానే ఇక్కడ చూడండి పే అండ్ యూజ్ టాయిలెట్, బాత్, యూరినల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఫ్రెష్ అప్ అయ్యి మనం ఇక్కడ నుంచి 3 kilometers దూరంలో ఉన్న CBS అంటే సెంట్రల్ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి వేరూల్ ఆరు ఎల్లోరా కేవ్స్ బస్కి అయితే మనం వెళ్ళి సో శ్రీ కృష్ణేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు కాబట్టి సో ముందుగా మనం అయితే ఫ్రెష్ అప్ అవుతాం. బట్ ఇక్కడ చాలా లైన్ ఉంది. సో చూద్దాం ఇక్కడైనా సరే ఇంకా ఇక్కడ పక్కన ఏదైనా హోటల్ ఉంటే అక్కడ ఓన్లీ బాతింగ్ అడిగి మనం అయితే ఇక ఫ్రెష్ అప్ అయితే వెళ్దాం. ఇక్కడ మనం రైల్వే స్టేషన్కి మెయిన్ రోడ్ పైకి ముందుకు రాగానే అంటే రైల్వే స్టేషన్ కొద్దిగా ముందుకు రాగానే మనకైతే రైట్ సైడ్లో చాలా హోటల్స్ అయితే ఉన్నాయి. మనం హోటల్లో కూడా మనమైతే ఇక్కడ స్నానం చేసుకోవచ్చు, ఫ్రెష్ అప్ అవ్వచ్చు, కానీ ప్రైస్ ఎక్కువ ఉంటుండొచ్చు. సో ఇక్కడ రైల్వే స్టేషన్ ఎంట్రీకి లెఫ్ట్ సైడ్ కొద్దిగా ముందుకు మనం అక్కడ వస్తే సో మనకైతే ఇక్కడ స్నానానికి అయితే 30 rupees అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఒకవేళ హీట్ వాటర్ అయితే 50 rupees చార్జ్ చేస్తున్నారు. ఒకే ఒక ఇక్కడ వాష్రూమ్ అయితే ఉంది, సపరేట్గా మనం అయితే ఇక్కడైతే ఫ్రెష్ అప్ కావచ్చు. అటు సైడ్ అయితే యూరినల్స్, టాయిలెట్స్ ఉన్నాయి. సో ఇదైతే బాగానే ఉంది, క్రౌడ్ అయితే లేదు ఇక్కడ. సో అందుకే మీరు రైల్వే స్టేషన్లో పక్కన ఉన్నది కాకుండా కొద్దిగా మనం బయటకు వచ్చిన తర్వాత మెయిన్ రోడ్ మీద అయితే ఇక్కడ ఉంది చూసుకోండి. సో లేదంటే మీరు హోటల్ కూడా తీసుకోవచ్చు. సో ఇలా మనం ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి CBS బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి అయితే మన ప్రయాణం అయితే స్టార్ట్ చేద్దాం టెంపుల్కి. ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. సో మనం బస్ స్టాండ్ మన రైల్వే స్టేషన్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే సర్కిల్ ఉంటుంది. ఇక్కడైతే మనకు ఆటోస్ అవైలబుల్ ఉంటాయి అండ్ ఎగ్జిట్ అటువైపు ఇటువైపు కూడా ఆటోస్ అవైలబుల్ ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి అయితే 30 rupees అయితే చార్జ్ చేస్తున్నారు. మనం అయితే ఇప్పుడైతే CBS బస్ స్టాండ్కి అయితే వెళ్దాం. మనమైతే ఇప్పుడు ఆటోలో ఒక 5 minutes ప్రయాణం చేసి ఇప్పుడైతే CBS బస్ స్టాండ్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి మనం ఎల్లోరా కేవ్స్ బస్ కానీ వేరూల్ బస్ కానీ అయితే మనమైతే ప్రయాణం చేయాలి. సో చూద్దాం బస్సు ఎలా ఉందో, ఎక్కడ ఉందో చూసి అయితే మనమైతే ప్రయాణం స్టార్ట్ చేద్దాం. సరే వేరూల్ కృష్ణేశ్వర టెంపుల్ జానే బస్ సిటీ బస్ ఇదేనా? ఓకే. సో ఇక్కడ ఎంక్వైరీలు ఏం చెప్తే బస్ స్టాండ్ నుంచి అయితే మనకైతే డైరెక్ట్ బస్సులు అయితే టెంపుల్స్ లేవు. అంటే వాళ్ళు హైవే మీద డ్రాప్ చేసి అక్కడ నుంచి మన 1/2 kilometer 1 kilometer మనం మళ్ళీ వాక్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ పక్కనే సిటీ బస్ స్టాండ్ ఉందంట. అక్కడికి వెళ్తే మనం సిటీ బస్సెస్ అయితే మనకు టెంపుల్ వరకు తీసుకెళ్తాయి. సో మనం అయితే ఇప్పుడైతే సిటీ బస్ స్టాండ్కి అయితే వెళ్దాం. మనం ఈ సెంట్రల్ బస్ స్టాండ్ ముందుకు రాగానే ఇలా మెయిన్ రోడ్ పైన ఇక్కడ చూసారు కదా బస్ స్టాండ్ అయితే ఉంది. సో ఇక్కడ ఈ రోడ్ పై నుంచి మనం అయితే ఇప్పుడు సిటీ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. బస్ నెంబర్ వచ్చేసి ఎంత చెప్పింది సార్? బస్ 42, బస్ నెంబర్ 42 అయితే ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ నుంచి మనం అయితే డైరెక్ట్ టెంపుల్ వరకు అయితే వెళ్ళిపోవచ్చు. బస్ వచ్చిన తర్వాత మనం అయితే వెళ్దాం. సో వీళ్ళందరూ కూడా చాలా మంది అయితే ఇక్కడ టెంపుల్కి వెళ్ళడానికి అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. చూడండి ఎల్లోరా బస్ అయితే వచ్చేసింది, బస్ నెంబర్ 42. మనమైతే ఇప్పుడైతే ఎల్లోరా కేవ్స్కి అయితే చేరుకున్నాం. 45 minutes అయితే జర్నీ అయితే టైం పట్టింది. సో మనం ఈ విధంగా రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ ఆటో రావచ్చు, లేదా CBSకి వచ్చి అక్కడ నుంచి సిటీ బస్లో ఇక్కడ బస్కి అయితే రావచ్చు. బస్ చార్జెస్ అయితే 30 rupees అయితే ఉంది టికెట్. అంటే మనకు 36 rupees అవుతుంది అప్ అండ్ డౌన్. ఒకవేళ మనం పాస్ తీసుకోవచ్చు, 100 rupees ఉంది. మేమైతే పాస్ తీసుకున్నాం, ఎందుకంటే ఎక్కడైనా దిగొచ్చు, ఎక్కడైనా ఎక్కొచ్చు అని. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి బార్గేట్స్ ఉన్నాయి కాబట్టి లోపలికి అయితే టెంపుల్ వరకు అయితే అలో చేయట్లేదు, ఎందుకంటే శ్రావణ మాసం కాబట్టి ఇప్పుడైతే అలో చేయట్లేదు. రిమైనింగ్ టైంలో అయితే మనం
టెంపుల్ కానీ బస్ దిగొచ్చు, ముందుకు వెళ్తుంది బస్సు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 1 కిలోమీటర్ వాక్ చేసి అక్కడ శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని మనం అయితే దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చి ఈ ఎల్లోరా కేవ్స్ అయితే మొత్తం అయితే చూద్దాం. అండ్ ఇంకొక విషయం, మనకు ఈ బస్ జర్నీ చేస్తుంటే మనకు ఆ 45 మినిట్స్ జర్నీ కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్. లెఫ్ట్ సైడ్లో దేవగిరి పర్వతాలు, ఆ వ్యూస్, ఆ పాగులో మంచు కప్పుకొని చాలా బ్యూటిఫుల్గా ఉంది జర్నీ అయితే. సో ఇప్పుడైతే మన ప్రయాణం అయితే టెంపుల్కి అయితే వెళ్దాం. మనం ఒక హాఫ్ డిస్టెన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోండి, సూర్య ప్యూర్ వెజ్ అండ్ రెస్టారెంట్ అయితే ఉంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. మేమైతే దోశ అయితే తిన్నాము. ఇక్కడ వచ్చే భక్తులను అడిగాము, టెంపుల్లో దర్శనం 4 అవర్స్ అయితే టైం పడుతుందని చెప్పారు, ఎందుకంటే శ్రావణ మాసం కాబట్టి. రిమైనింగ్ టైంలో అయితే మనకు 2 అవర్స్ అయితే టైం పడుతుంది. చూడండి ఒకసారి ఇక్కడ ఎంతమంది భక్తులు అయితే తరలి వస్తున్నారు. సో మనం కూడా ఇప్పుడైతే వెళ్ళి ఆ మహాదేవుని అయితే దర్శనం చేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే మనం ఫైనల్గా శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగానికి అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి అయితే వచ్చాం మనం ఎల్లోరా కేవ్ సైడ్ నుంచి. సో ఇక్కడ చూడండి ఎంట్రీ అయితే ఇలా ఉంది. మనం కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ నుంచి కూడా ఎంట్రీ ఉంది. 2 ఎంట్రీలు అయితే ఉంటాయి. మనం కొద్దిగా ముందుకెళ్ళి అయితే ఎంట్రీ అయితే అవుదాం. అక్కడ కమాన్ ఉంది కదా, అక్కడ నుంచి అయితే లోపలికి అయితే వెళ్దాం రండి. ఇప్పుడైతే మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకో గేట్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ చూడండి శ్రావణ మాసం కావడం వల్ల చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. మొత్తం రోడ్డు పొంటి ఒక 1/2 కిలోమీటర్ వరకు లైన్ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 2-3 మొత్తం అక్కడ లైన్స్ అయితే ఉన్నాయి. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ బార్ గేట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి బార్ గేట్స్. ఈ బార్ గేట్స్ లోపల నుంచి మళ్ళీ లైన్ అయితే టెంపుల్కి అయితే వెళ్తుంది, ఇట్లా లోపలికి వెళ్ళాలి. సో మేము అప్పుడు లాస్ట్ టైం సమ్మర్లో వచ్చినప్పుడు అయితే డైరెక్ట్ లోపలికి ఎంట్రీ అయ్యాము. బట్ ఇక్కడైతే మొత్తం చాలా క్యూ లైన్ అయితే ఉంది, చాలా పెద్దగా ఉంది. దర్శనం అయితే నాకు తెలిసి 5 అవర్స్ పైన టైం పట్టేలా ఉంది కాబట్టి. సో ఇప్పుడైతే మనం లగేజ్ అనేది మొత్తం ఒక దగ్గర పెట్టి, సో లాస్ట్ టైం అయితే టెంపుల్ పక్కన ఉన్న కౌంటర్ అయితే లగేజ్ పెట్టాం. మరి ఇప్పుడు ఎక్కడ లగేజ్ పెడితే బాగుంటుందని చూసి లగేజ్ పెట్టి మనం అయితే దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు మనం చూసాం కదా, మెయిన్ ఎంట్రీ నుంచి మనం అయితే లోపలికి అయితే వచ్చాం. మొత్తం బార్ గేట్ అయితే ఏర్పాటు చేశారు కదా లైన్ కోసం అయితే. ఇలా మనం టెంపుల్ ఇక్కడ చూస్తే టెంపుల్ ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి కాబట్టి. సో ఇక్కడ లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు అయితే ఎలాంటి మొబైల్ బ్యాగ్స్ కానీ అలౌ చేయకుండా చాలా స్ట్రిక్ట్గా ప్రొహిబిటెడ్ ఉండే. బట్ ఇక శ్రావణ మాసంలో చాలా భక్తులు రావడం వల్ల ఇక్కడైతే మన బ్యాగ్స్ మొబైల్ కూడా లోపలికి అలౌ అయితే చేస్తున్నారు. సో మనం ఓన్లీ మన ఫుట్వేర్ ఇక్కడ చెప్పులు వదిలి మనమైతే దర్శనానికి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఒక మొబైల్ అలౌ లేనప్పుడు ఇక్కడ టెంపుల్ పక్కన ఉన్నాయి కదా కౌంటర్స్, ఇక్కడ మన మొబైల్ డిపాజిట్ చేస్తే మనకైతే ఒక స్లిప్ ఇస్తారు, ఇలా డిపాజిట్ చేసి వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే మనం మొబైల్ లోపలికి తీసుకెళ్ళొచ్చు కాబట్టి. సో లోపలికి వెళ్ళి మనం ఆ మహాదేవుని అయితే దర్శనం చేసుకుందాం. మాకు మ్యాక్సిమం ఆ టెంపుల్ ఆలయం మొత్తం మీకు వీడియో షూట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళి మిగిలిన విషయాలు అయితే లోపలికి వెళ్ళాక తెలుసుకుందాం. హర హర మహాదేవ్. ఆల్మోస్ట్ అయితే 1 అవర్ అయితే అయిపోయింది, ఇంకా లైన్ అయితే మాది హాఫ్ డిస్టెన్స్ కూడా రాలేదు. సో చూశారు కదా, ఇలాంటి స్పెషల్ డే వచ్చినప్పుడు అంటే శ్రావణ మాసం కానీ కార్తీక పౌర్ణమి ఇలాంటి స్పెషల్ డేస్ వచ్చినప్పుడు అయితే ఇలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ పీస్ఫుల్ దర్శనం చేసుకోవాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ రండి. అప్పుడు మీకు ఒక మంచి అద్భుతమైన దర్శనం అయితే జరుగుతుంది. మొత్తానికి అయితే బయటకు వచ్చాము ఆ బార్ గేట్ల నుంచి. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఎంత క్యూ ఉందో, బయట కూడా లోపల మళ్ళీ 30 బార్ గేట్స్ దాకా ఉన్నాయి, 30 క్యూ లైన్స్. తర్వాత బయటకు అయితే వచ్చాం. ఇంకా కాసేపట్లో మనం అయితే ఆలయం లోపలికి అయితే వెళ్దాం. మార్నింగ్ 9కి వెళ్ళాం కదా లైన్లోకి అయితే. సో ఇప్పుడు 12:30 అవుతుంది. టెంపుల్ లోపలికి అయితే వచ్చాం. టెంపుల్లో లోపల కూడా ఒక 10 లైన్స్ అయితే ఉన్నాయి, ఇలా చూస్తున్నారు కదా. సో కాసేపట్లో మనం అయితే ఇంకా ఆ మహాశివలింగాన్ని అయితే చూడబోతున్నాం. అలాగే స్పర్శ దర్శనం కూడా ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ 11:30 నుండి 12:15 వరకు అంటే ఎవ్రీ డే ఇక్కడ ఆర్టీ ఉంటుంది కాబట్టి ఆ టైంలో అయితే ఆలయం అయితే క్లోజ్ ఉంటుంది. సో అలాగే ఈవినింగ్ ఒకవేళ సాయంత్రం 7:30, 8:30 కూడా ఇక్కడ ఆర్టీ ఉంటుంది కాబట్టి ఆ 1 అవర్ కూడా ఇక్కడైతే టెంపుల్ అయితే సో ఆపిస్తారు, అంటే భక్తులను ఆపుతారనమాట లైన్లో, ఎందుకంటే ఆర్టీ ఉంటుంది కాబట్టి. సో ఇంకా కాసేపట్లో మనం అయితే ఆ శివలింగాన్ని దర్శనం చేసుకుందాం. దర్శనం అయిపోయిన తర్వాత దర్శనం ఎలా జరిగింది అవన్నీ కూడా క్లియర్గా చెప్తాను. దర్శనం అయితే అయిపోయింది, చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. ఎందుకంటే ఆ జ్యోతిర్లింగాన్ని అయితే మనం అయితే టచ్ చేయొచ్చు, స్పర్శ దర్శనం అయితే ఇక్కడ కల్పిస్తున్నారు. అండ్ ఇంకో విషయం, ఇక్కడ ఎలాంటి స్పెషల్ దర్శనం లేదు కాబట్టి చాలామంది భక్తులు అయితే క్యూలోనే ఉండి, అంటే మేము మార్నింగ్ 9కి క్యూలో ఎంట్రీ అయితే 12:30 అయిపోయింది మనం టెంపుల్ లోపలికి వెళ్ళే వరకు. అండ్ దర్శనం అయిపోయే వరకు అయితే 1 అయిపోయింది. చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. నిజంగా ఆ మహాదేవుని కళ్ళ ముందు చూసిన
ఎందుకంటే ఆ మహాదేవుడు ఏదో విధంగా ఈ భూమి పైన ప్రత్యక్షమై భక్తుల కోసం ప్రత్యక్షమైన ప్లేసెస్ని మనం జ్యోతిర్లింగాలుగా పిలుస్తాం. అలాంటి జ్యోతిర్లింగంలో ఒక మహాభక్తురాలు భీష్మ అనే మహాభక్తురాలు భక్తి కోసం ఇక్కడ వెలిచిన ఆ మహాదేవుడు పుణ్యక్షేత్రమే ఈ గ్రీష్మేశ్వర క్షేత్రం. కాబట్టి మరి ఇప్పుడు మనమైతే దర్శనం చేసుకున్నాం, అంత అయిపోయింది. మరి ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకుంటే విధంగా బాగుంటుంది. కాబట్టి ఒకసారి అయితే మనం ఈ ఆలయ చరిత్ర అయితే తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో ఇక్కడ సుధర్ముడు ఉండేవాడు, తన భార్య సుదేహతో కలిసి ఉండేవాడు. సో వారికి సంతానం లేక చాలా బాధపడేవారు. సో అప్పుడు సుదేహ తన సోదరి అయిన గృష్మాని ఇచ్చి తన భర్తకైతే వివాహం చేయించడం జరిగింది. అలా కొన్ని రోజుల తర్వాత వారికైతే ఒక కుమారుడు జన్మించడం జరిగింది. అంటే ఇక్కడ గృష్మ ఒక శివ భక్తురాలు, చాలా గొప్ప భక్తురాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే తను ప్రతిరోజు 101 శివలింగాలను రెడీ చేసి పూజ చేసి చెరువులో నిమజ్జనం చేసేది. అలా ఏ రోజు కూడా తన భక్తిని మాత్రం ఆపలేదు. సో ఈ విధంగా తన కుమారుడితో సంతోషంగా ఉన్న ఫ్యామిలీలో ఒకరోజు విషాదం అయితే జరిగింది. ఇక్కడ సుదేగా ఈ అంతా హ్యాపీ ఉండడాన్ని ఓర్వలేక, అంటే ఈర్ష్యతో తన కుమారుడిని, అంటే తన సోదరి కుమారుడిని తను చంపి తన సోదరి అంటే గ్రీష్మ ఏదైతే నిమజ్జనం చేస్తుందో ఆ చెరువులో అయితే ఆ కుమారుడిని అయితే వేయడం జరిగింది. సో తర్వాత రోజు ఈ విషయం తెలుసుకున్న, అంటే తన కుమారుడు లేదు అని తెలుసుకున్న ఇక్కడ గ్రీష్మ ఎంతో బాధతో లోపల ఉన్న భక్తి మాత్రం ఆపలేదు. ప్రతిరోజులాగే 101 శివలింగాలను చేసి పూజ చేసి చెరువులో నిమజ్జనం చేసిన ఆ క్షణం ఒక అద్భుతం జరిగింది. అక్కడ నుంచి ఆ చెరువుల నుంచి తన కుమారుడు సజీవంగా బయటికి రావడం జరిగింది. సో అక్కడ ఆ మహాదేవుడు కూడా ప్రత్యక్షమయ్యాడు. తర్వాత ఈ అంత పని కూడా తన సోదరి సుదేయనే చేసిందని తెలిసిన తనను క్షమించమని ఆ మహాదేవుని ప్రార్థించింది. అలాగే ఇక్కడ భక్తుల కోసం ఇక్కడ వెలిసి భక్తులందరినీ బాగా చూసుకోమని ఆ మహాభక్తురాలు గ్రీష్మ ఆ భక్తురాలు అయితే కోరడం జరిగింది. కావున ఆ గ్రీష్మ భక్తురాలి పేరు మీదుగా ఇక్కడ గ్రీష్మేశ్వర్ అని ఈ జ్యోతిర్లింగాన్ని అయితే పిలవడం జరిగింది. కాలక్రమేణా అది గ్రీష్మేశ్వర్ గా మారడం అయితే జరిగింది. హర హర సో చూసారు కదా, మార్నింగ్ నుంచి మనం అయితే ఆ జ్యోతిర్లింగాన్ని అయితే మనం దర్శనం అయితే చేసుకున్నాం. ఇప్పుడు మనం ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఎల్లోరా కేవ్స్కి అయితే బయలుదేరదాం. సో అక్కడ అన్ని కేవ్స్ గురించి అయితే మనం అయితే క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా కేవ్ నెంబర్ 16 కైలాసాలయం గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం ప్రయాణం అయితే అక్కడ స్టార్ట్ చేద్దాం. దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వస్తే ఇక్కడ జగద్గురు జనార్దన స్వామి మందిర్ అయితే ఉంది. సో ఇక్కడ అన్నదానం కూడా ఉంది. మధ్యాహ్నం తర్వాత ఇక్కడ కింద సెల్లార్లో అయితే అన్నదానం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు వచ్చినప్పుడు ఇక్కడ అన్నదానం కూడా తీసుకోండి, బాగుంది. సో ఇప్పుడు మనం అయితే ప్రయాణం అయితే ఎల్లోరా కేవ్స్కి అయితే స్టార్ట్. ఇప్పుడైతే మనం ఎల్లోరా కేవ్స్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ ఎల్లోరా కేవ్స్లో మనకైతే 34 కేవ్స్ ఉంటాయి. ముఖ్యంగా మన కేవ్ నెంబర్ 16 కైలాస టెంపుల్ అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. కాబట్టి ఎందుకంటే అది చాలా అద్భుతమైన టెంపుల్. సో మనం అది 2 మినిట్స్లో చూనికి రాదు. కాబట్టి అది ఒక లెంతీ వీడియో అవుతుంది. లాంగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా మిగిలిన కేవ్స్తో పాటు అన్ని ఎల్లోరా కేవ్స్లో ఉన్న 34 కేవ్స్ పైన ఒక ఫుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని నెక్స్ట్ వీడియో చూడండి. సో ఈ విధంగా మనం మార్నింగ్ నుండి ఇప్పటి వరకు అయితే మేమైతే 1 డే సో ఒక టూర్ ప్లాన్గా ఇదైతే వీడియో అయితే చేశాము. సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ట్రైన్ దిగి తర్వాత జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకొని తర్వాత ఆఫ్టర్నూన్ ఇక్కడికి వచ్చి ఇక్కడ అయితే ఎల్లోరా కేవ్స్ అయితే చూసాం. ఒకవేళ మీకు అంటే ఇక్కడ స్టే చేయాలనుకుంటే మీరు ఛత్రపతి సంభాజీనగర్లో కానీ ఇక్కడ టెంపుల్ దగ్గరలో కూడా మనకైతే హోటల్స్ అవైలబుల్ ఉన్నాయి, స్టే చేయొచ్చు. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి టైం ఉంటే షిరిడి వెళ్ళి అక్కడ స్టే చేసి షిరిడిలో ఆ సాయిబాబాని కూడా దర్శనం చేసుకుంటారు. మరి కొంత ఏం చేస్తారంటే మహారాష్ట్ర అంటే ఈ లైన్ మొత్తం ట్రావెల్ చేస్తారు. అంటే ఇక్కడ షిరిడి దర్శనం చేసిన తర్వాత నాసిక్ వెళ్తారు. సో నాసిక్లో మనం అక్కడ సప్తశృంగి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ నాసిక్ వచ్చి నాసిక్లో రామ్ ఘాట్ అని పంచవట్ అని ఉంటాయి. మిగిలిన ప్లేసెస్ కూడా అక్కడ చూసుకుంటారు. తర్వాత నాసిక్ కొద్ది దూరంలో ఉన్న త్రయంబకేశ్వర్ వెళ్ళి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని, దాని పక్కనే టెంపుల్ బ్యాక్ సైడ్లో ఉన్న బ్రహ్మగిరి పర్వతం పైన గోదావరి జన్మస్థానం కూడా అక్కడ దర్శించుకుంటారు. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అక్కడ నుంచి భీమశంకర్ జ్యోతిర్లింగానికి వెళ్తారు. సో అక్కడ నుంచి మళ్ళీ మనం పూణే నుంచి అయితే మనం రిటర్న్ అయిపోవచ్చు. ఈ విధంగా మొత్తం అయితే మనం నచ్చినట్టయితే ప్లాన్ చేసుకోవచ్చు. 1 డే ఉంటే 2 డేస్ 3 డేస్ మీ ప్లాన్ బట్టి అయితే ప్లాన్ చేసుకోండి. సో మనకు మహారాష్ట్రలో సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. సో చూడండి, ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.